భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 20 శ్లోకం కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అనువాదం: జనకుడు వంటి మహానుభావులు కేవలం కర్మ చేసి పరమసిద్ధిని పొందారు. లోకహితం కోసం కూడా నువ్వు కర్మ చేయాలి. వివరణ: కృష్ణుడు ఇక్కడ ఒక శక్తివంతమైన ఉదాహరణ ఇస్తున్నాడు. మిథిలా రాజు జనకుడు మహా జ్ఞానవంతుడు. ఆయనకు ఆత్మసాక్షాత్కారం ఉన్నప్పటికీ రాజధర్మం నిర్వర్తిస్తూ ప్రజల కోసం కర్మ చేశాడు. అంటే జ్ఞానవంతులు కూడా కర్మ చేయకుండా ఉండరు, ఎందుకంటే వారి కర్మ సమాజానికి మార్గదర్శకం అవుతుంది. ఈ శ్లోకం చెబుతున్నది మన వ్యక్తిగత ముక్తి కోసం మాత్రమే కాకుండా సమాజహితం కోసం కూడా కర్తవ్యాలను కొనసాగించాలి. తాత్విక సందేశం: స్వయంగా ముక్తి పొందిన సమాజానికి దారి చూపే కర్మ చేయడం, ఇదే మహాత్మల లక్షణం. కర్మ కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా లోకహితం కోసం చేయాలి. ఉదాహరణ: ఒక గొప్ప గురువు ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన తర్వాత అడవిలో ప్రశాంతంగా జీవించవచ్చు, కానీ ఆయన పట్టణంలోకి వెళ్లి బోధిస్తే అనేక మంది మార్గం కనుగొంటారు. అతను స్వయంగా సంపూర్ణుడే అయినా తన కర్మతో సమాజానికి వెలుగునిస్తుంది. ఎండ్ నోట్: భగవద్గీత చెబుతున్నది మహాత్ములు తమ కోసం మాత్రమే కాదు, సమాజహితం కోసం కూడా కర్మ చేస్తారు. మన కర్తవ్యాలు లోకహితం వైపు మలచినప్పుడే అవి దైవసేవగా మారతాయి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.